వేళ్లకు తినడం ఆరోగ్యకర లక్షణం. అయితే మనలో చాలా మంది పని ఒత్తిడి, ఇతరాతర కారణాల వల్ల వేళ్లకు తినలేకపోతూ ఉంటారు. ఉదయం అల్పాహారం బదులు ఏకంగా లంచ్కు కూర్చోవటం, రోజుకు 2 సార్లే తినటం చేస్తూ ఉంటారు. మిగతా వారి విషయం ఎలా ఉన్నా మధుమేహంతో బాధపడుతున్నప్పుడు మాత్రం వేళ్లకు తప్పనిసరిగా తినాలని, తరచూ భోజనం మానుకోవటం ఎంత మాత్రం మంచిది కాదని చెబుతారు డాక్టర్లు. మధుమేహులు వేళ్లకు తినటం ఎందుకు అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం. మనకి ఇవాళ చైనా, జపాన్, భారతదేశం ఈ ఏషియా దేశాల్లో మనం ఎక్కువగా వరి అన్నం వాడేవాళ్ళం ఇంతకాలం. ఈ దేశాల్లో గత 40-50 సంవత్సరాల క్రితం డయాబెటీస్ అనేది అసలు లేనే లేదు. ఎక్కడో కానీ 1910, 1920లో వచ్చినటువంటి పరిశోధనా వ్యాసాల్లో డయాబెటీస్ లేదనే రాసేవాళ్ళు అనమాట. ఈ భారతదేశం నుంచి, చైనా నుంచి, జపాన్ నుంచి. ఇవాళ ప్రపంచం మొత్తంలో డయాబెటీస్ ఎక్కువగా ఉన్న దేశం అమెరికా అయితే, రెండో ఎక్కువగా ఉన్న దేశం భారతదేశం, మూడోది చైనా అనమాట. చైనా, భారతదేశంలో డయాబెటీస్ ఎక్కువ అవడానికి కారణం ఏంటంటే, గత 50 సంవత్సరాలుగా మనం తినేటువంటి 60% పిండి పదార్థం వరి బియ్యాన్ని మాని మనం రకరకాల కొవ్వు పదార్థాలతో దాన్ని మనం ప్రత్యామ్నాయంగా కొవ్వు పదార్థాలు ఎక్కువ తీసుకోవటం, వీటి వలన మన డయాబెటీస్ వస్తుంది. కానీ వరి అన్నం తింటే కాదు. ఎన్నో పరిశోధనలు, వీటిలో కూడా పరిశోధనలు చేసి ఎవరైతే బియ్యం ఎక్కువ తింటున్నారో, రైస్, ఇప్పటికి కూడా ఈ రోజుల్లో కూడా గవర్నమెంట్లో రకరకాల పరిశోధనలో బియ్యం ఎక్కువ తినే వాళ్ళలో డయాబెటీస్ వస్తుందని చెప్పి కొన్ని పరిశోధనలు వ్యాసాలు వెలువరిస్తున్నారు. కానీ వీటిని పూర్తిగా విశ్లేషించి చూసినట్లయితే ఆ వ్యాసాల్లో అది వరి బియ్యం వలన వచ్చే నష్టం చాలా తక్కువ. దాన్ని మీరు వ్యాసాల్లో కొంతవరకు వక్రీకరణ జరుగుతుందన్నమాట. కాబట్టి వాళ్ళ అనవసరంగా మనం ఎన్నో వేల సంవత్సరాలుగా తీసుకున్నటువంటి ఆహారాన్ని మనం తప్పుబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళంతా వరి బియ్యం మానేయాలి అని చెప్పడం కరెక్ట్ కాదు.